సీఎం బలహీన నిరూపణ. జనరల్గా సీఎం బల నిరూపణ అని మాట్లాడుకుంటాం, కానీ సీఎం బలహీన నిరూపణ అని నమస్తే తెలంగాణలో వచ్చింది. సో ఇలా వార్తల వాస్తవం ఉందా లేదా కూడా చూద్దాం. ఎమ్మెల్యేల మద్దతు లేదని స్వయంగా నిరూపించుకున్న రేవంత్ అంటూ అవు కదా, ముఖ్యమంత్రి పైన అట్లాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు మంత్రివర్గంతో సహా మూకుమ్మడిగా మాటలతోని దాడి చేయాల్సినటువంటి సందర్భంలో ఒక 40 మందితోని ప్లాన్ చేసుకుంటే ఖాళీ 17 మంది మాత్రమే వచ్చిండ్రని. ఇదిగోండి, కొండాకు వ్యతిరేకంగా 40 మందితో మాట్లాడించాలని స్కెచ్, ప్లాన్ అటర్ ఫ్లాప్, ఒత్తిడి చేసిన గొంతు విప్పింది ఖాళీ 17 మంది. కొండా ఎపిసోడ్ నేపథ్యంలో బెడిసి కొట్టిన ఆధిపత్య ప్రదర్శన, 40 మంది ఎమ్మెల్యేలతో విరుచుకుపడాలని సీఎం వర్గం ప్లాన్, ఎమ్మెల్యేలను కూడగట్టే బాధ్యత సీఎం సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి అవకాశం ఇస్తే వేం నరేందర్ రెడ్డి ఆ 40 మందితో మాట్లాడించాలని ప్రయత్నం చేసిండు. 40 మందితోని ఎక్కడికెళ్ళి బల ప్రదర్శన చేద్దామని చూసిండు. అందుకే అందరికీ ఫోన్లు పోయినాయి. అందులో ఎవరికైతే ఫోన్లు వచ్చినాయో వాళ్ళు చెప్తేనే ఈ వార్త వచ్చింది, ఉత్తగా రాలేదు. ఎమ్మెల్యేలను కూడగొట్టే బాధ్యత సీఎం సన్నిహితుడు వేంకు, ఆయన ఫోన్ చేసి బతిమాలిన ముందుకు రాని శాసనసభ్యులు, ఇప్పుడు గుర్తొచ్చామా అంటూ ఉల్టా క్లాస్ తీసుకున్న పలువురు, ఇప్పుడు గుర్తొచ్చామా అంటూ. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి ఏం మాట్లాడి మనమే విన్నాం. ఆయన నోట్లకెళ్ళి డైరెక్ట్గా ఒక మాట అన్నాడు, ఎంతమందికని ఫోన్ చేయాలి, సీఎం బ్రదర్కు ఫోన్ చేస్తే అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీకి ₹1 కూడా రాదని చెప్తాడు, సలహాదారు వేం నరేందర్ రెడ్డికి ఫోన్ చేస్తే అందుబాటులో ఉండడు, దొరకడు, మా ఫోన్లు ఎత్తారు అని చెప్పిండు. బరాబర్ మీరు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు అదే చెప్తారు, అన్నా మేము ఇప్పుడే యాదికి వచ్చినాం, మీకు ఇలా యాదికి వచ్చినాం అని చెప్తారు. ఇప్పుడు గుర్తొచ్చామా అని ఉల్టా క్లాస్ తీసుకున్న పలువురు. తీరా మీడియా ముందుకు వచ్చింది 17 మంది మాత్రమే. వారిలోనూ అత్యధికులు వలస నేతలు, కొండా వ్యతిరేకులే. రాజగోపాల్ రెడ్డి వర్గం నుంచి ఒక శాసనసభ్యుడు హాజరు. సీఎంపై వ్యాఖ్యల్ని మాట మాత్రంగానైనా ఖండించని మంత్రులు. కాంగ్రెస్ తాజా పరిణామాలతో రేవంత్ శిబిరంలో కలవరం, రేవంత్ విదేశీ పర్యటన కుదింపు, ఉటావుటిన రాష్ట్రానికి అంటూ. ఇదిగోండి ఒకసారి చూడండి. కొండా సుస్మిత వ్యాఖ్యలపై 40 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడించాలని సీఎం వర్గం చేసిన విస్తృత ప్రయత్నాల తర్వాత శుక్రవారం మీడియా ముందుకు వచ్చింది కేవలం ఈ 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే. అయితే మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పేల్చిన రాజకీయ బాంబు ముఖ్యమంత్రి శిబిరంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుంది. నేరుగా సీఎం పైనే అవినీతి ఆరోపణలు, రాజకీయ సవాలు విసరడంతో మొదలైన ఈ చిచ్చు కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల్లో రేవంత్ బలాబలాలు తేల్చే అగ్ని పరీక్షగా మారింది. అయితే ఈ బల నిరూపణలో ముఖ్యమంత్రి అటర్ ఫ్లాప్ అయ్యారు. కొండా సుస్మిత చేసిన ఆరోపణలను ఎమ్మెల్యేలతో ఎదుర్కోవాలని రేవంత్ శిబిరం చేసిన ప్రయత్నం విఫలమైంది. 40 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడించాలని చదిలాడిన 17 మంది మాత్రమే మీడియా ముందుకు వచ్చారు. సీఎం సన్నిహితులు తీవ్ర ఒత్తిడి చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడిన మద్దతుదారులు వాళ్ళు, అందులోనూ 5-6 కొండా మీద వ్యతిరేకతతో మాట్లాడిన వాళ్ళే. ఆరోపణలు చేసింది సొంత కేబినెట్ సహచరి కూతురు. కొద్ది రోజులుగా మంత్రి సైతం సీఎం పర్యటనలకు దూరంగా ఉంటున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వంపై ఆరోపణలు వస్తే, పాలనను విమర్శిస్తే ఏకంగా సీఎం లక్ష్యంగా శూలాలు విసిరితే ముఖ్యమంత్రికి మద్దతుగా ఒక్క మంత్రి మాట్లాడలేదు, విమర్శలు ఖండించలేదు. రాష్ట్ర కాంగ్రెస్లో రేవంత్ బలం కొండంత రాగమైనని తేలిపోయిందని, కొండంత రాగం తీసి ఏదో అంటారు చూడు, ఆ పరిస్థితి అయిందంటూ. ఇక మా ప్రభుత్వం పోతుంది అన్నదోళ్ళు వివేక్, రేపు నేను కూడా ఓడిపోతా, ఇక నేను గ్యారంటీ ఇస్తే మీకేమై ఫాయిదా, విద్యార్థులతో మంత్రి వివేక్. ఎక్కడోళ్ళు అక్కడ ఎట్లా అయిపోయారు చూడరు. రేపు నేను కూడా ఓడిపోతా అని అంటూ డైరెక్ట్గా, బట్ మన ప్రభుత్వం కూడా పోతుంది, నేను గ్యారంటీ ఇచ్చే ఫాయిదా అయ్యింది అని చెప్పి అంటా ఉన్నారు. అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే, ఎందుకు రేవంత్ రెడ్డికి సపోర్ట్ లేరు, ఇది అసలు ముచ్చట. సీఎంకు ఎందుకు సపోర్ట్గా నిలబడతలేరు, సమస్య ఎక్కడొచ్చింది? అధినాయకుడి పైన అలాంటి విమర్శలు చేస్తే, అంత ఘాటైన పదునైన శూలాలు వదిలితే వాటికి ఎందుకు అడ్డంగా నిలబడతలేరు? కారణం ఏంది? ఎందుకోసానికి వాళ్ళ మధ్యలో ఈ గ్యాప్ ఏర్పడ్డది అంటే, ఒకే ఒక్క అంశం, ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి. దాన్ని దాటిపోతే రేపు పుట్టి మునిగినాడు మనం కూడా మునుగుతామని ప్రతి ఒక్కరికి అవగతమైతే అయిపోయింది, అవగాహనకైతే వచ్చేసారు. ఇవాళ పక్కకుండొచ్చు, ఇవాళ కొట్లాడచ్చు, ఇవాళ మాట్లాడచ్చు, మరి రేపటి పరిస్థితి ఏంది? ఇలా రేవంత్ రెడ్డికి సపోర్ట్గా ఉండాలంటే ఎందుకు భయపడుతున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కూడా ఎవరిని నమ్మడు, ఎవరిని పక్కన పెట్టుకోడు. ఎందుకంటే తనకి కూడా క్లారిటీ ఉంది, ఎప్పుడైనా ఏదైనా వేయవచ్చు, ఎగదన్నొచ్చు అనే ఆలోచనలో ఉన్నాడు. కాబట్టి ఇలా ఆయన పక్కన ఉంటే రేపు నా భవిష్యత్తు ఏందో అన్న భయంలోనే చాలామంది ఆగిపోతారు. లేకపోతే ఎందుకు పోతారు, ఎందుకు ఉండరు? బరాబర్ పక్కకు ఉండేటోళ్ళు, బరాబర్ మాట్లాడేటోళ్ళు. ఇప్పుడు కాదు, మొదటి నుంచి మీరు చూడండి, మంత్రులతో సహా ఎవ్వరు ఏమన్నా, ప్రతిపక్ష నాయకులు ఏమన్నా, బయటికించి ఏ పార్టీ నాయకులు మాట్లాడినా, ప్రజలు విపరీతంగా బండబూతులు తిట్టినా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. ప్రైవేటుగా ఎన్నోసార్లు నాతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, నేను మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మంచిగా అన్నారు, అట్లా అనకపోతే ఇంకెట్లా అంటారు, బరాబర్ అన్నారు, చేసేది గట్లున్నప్పుడు ఎట్లా అనకపోతే ఇంకెట్లా అంటారు అని చెప్పి డైరెక్ట్గా అన్న వాళ్ళే ఉన్నారు. ఇంకేం చెప్తావు చెప్పి, ప్రతి ఒక్కరి మనసులో అదే ఉంది. పడితే మంచిగా అయింది, మావానికి కావాల్సిందే, పడాల్సిందే, మావాడు చెప్తుంటుండా, ఓల మాటన్న పట్టించుకుంటుండా, మాకన్నా వెలుగు ఉన్నదా అని చెప్పి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. సో అందుకే అక్కడ అసలు నష్టం ఏర్పడతా ఉంది.
అధినాయకుడి పైన ఇట్లాంటి విమర్శలు వస్తే అది మా ప్రభుత్వానికే ఇబ్బంది, భవిష్యత్తులో మళ్ళా మేము ఇప్పుడు కాపాడుకోవాలన్న ఆలోచన కంటే ఎక్కువ కూడా ఈయనతోనుంటే ఉన్నది పోయేటట్టున్నదని, ఈయనతోనుంటే రేపు ఇంకా దేనికి పనికి రాకుండా అయిపోతాం అనేటువంటి నమ్మకంతో, ఆ భయంతో పక్కకు జరుగుంటున్నారు. ఎవ్వరు కూడా ఇష్టం లేదు బలవంతంగా. ఏదో ఇప్పుడు కొద్ది మందికి ఫోటోలు చూడరు ఒకసారి. ఇంకా వెడమ బొజ్జు టికెట్ ఇప్పించింది కాబట్టి ఉన్నాడు, వీర్లపల్లి శంకర్ ఆయన టికెట్ ఇప్పించింది కాబట్టి ఉన్నాడు, అట్లే మందుల సామేలు టికెట్ ఇప్పించింది కాబట్టి ఉన్నాడు, వేముల వీరేశం టికెట్ ఇప్పించింది కాబట్టి ఉన్నాడు. వీళ్ళంతా బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళే తెలుసా. మందుల సామేలు కానీ ఈయన వేముల వీరేశం కానీ వీళ్ళంతా కూడా ఇగో బసవరాజ్ సారయ్య వీళ్ళ ముగ్గురు నలుగురేమో కొండ ఫ్యామిలీకి పూర్తి వ్యతిరేకం వాళ్ళు. ఆయన కానీ నాయన రాజేందర్ రెడ్డి కానీ వరంగల్లో ఎవరైతే ఉన్నారో ఆ నాగరాజు కానీ కేఆర్ నాగరాజు వర్ధనపేట ఎమ్మెల్యే వీళ్ళంతా కూడా కొండ సురేఖ ఫ్యామిలీకి వ్యతిరేకం. అందుకోసమే వాళ్ళతో రేవూరు ప్రకాష్ రెడ్డి ఈ వర్గం కొంత, ఒకటి ఆయన ఇచ్చినటువంటి పదవులు ఇగో ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఆయన ఇచ్చేపటికే, లేకపోతే ఆయనకి ఎక్కడిది అన్నట్టు ఇట్లా చూస్తే, లేకపోతే 3000 ఓట్లే హుజురాబాద్లో. ఇట్లా కొంతమంది తను పైసలు ఇచ్చో లేకపోతే నిలబడో లేకపోతే వాళ్ళకు టికెట్ ఇప్పించో ఏదో రకంగా గెలిపించారు కాబట్టి ఆ కొద్ది మందే తప్ప ఇంకా ఎవ్వరు పట్టించుకోలేదు, ఇంక్లూడింగ్ బీర్ లైలతో సహా. అందుకే ఇలా రేవంత్ రెడ్డికి ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అంటే తనది మాత్రమే చూసుకుంటాడని, భవిష్యత్తులో మమ్మల్ని కూడా ఎక్కడన్నా తొక్కే పోతాడు తప్ప మమ్మల్ని పట్టుకొని పోడనేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ప్రభుత్వంలో. అందుకోసమే గ్యారంటీ లేదు కాబట్టే, వాళ్ళకి నేం గ్యారంటీ ఇవ్వలేడు కాబట్టే ఇగో ఇట్లాంటి తనే చూసుకుంటాడు. అంతకంటే ముందు ఉన్న రేవంత్ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ వేరు. అంతకంటే ముందు అధికారంలోకి రావడానికి మేమందరం అవసరం పడ్డాం, మేమందరం కావాల్సి వచ్చింది. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చినాక మాకు అపాయింట్మెంట్ దొరకలేదు, మాతో మాట్లాడతలేరు, మాకు అవకాశం ఇస్తలేరు, మా పార్టీ మరి మా పదవులు వస్తలేవు, మా ఏరియాలకి మా కనీసం నిధులన్నా మాకు రావాల్సిన నిధులన్నా వస్తలేవని చెప్పేసి అటువంటి ఆలోచనతో కలిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలా ఈ పరిస్థితి వచ్చింది. అందుకే ఇక్కడ ఇంకొక మాట చూడండి, నా టార్గెట్ రేవంత్ కాంగ్రెస్ కాదు అంటూ చాలామంది పరిస్థితి ఇదే. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి పరిస్థితి కూడా ఇదే. ఆయన టార్గెట్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఆయన టార్గెట్ రేవంత్ రెడ్డి. దానికి కారణాలు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం. ఆయన ఏం మాట్లాడతారో చూసినాకనే స్పందిస్తా అంటూ ఏం తగ్గేటట్టుగా అనిపిస్తలేదు, ఏం వెనకపోయేటట్టుగా అనిపిస్తలేదు. నేను చేసిన వ్యాఖ్యలకు ముమ్మాటికి కట్టుబడి ఉన్న మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత స్పష్టీకరణ అంటూ ఎట్టి పరిస్థితులలో ఈ బయట పెట్టేది ఉండే. అసలు సుస్మితని నిజంగా విచారించి ఆమె దగ్గర ఏమున్నాయి ఆధారాలు తీసుకొని మరి అధిష్టానం డిసిషన్ తీసుకోవాలి అసలు లెక్కకైతే. ఎందుకంటే మరి ఇంత దారుణమైనటువంటి ఆరోపణలు మరి ఇదే గనక వేరే పార్టీ వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు చేస్తే దాన్ని ఈ పార్టీకి చీల్చి చెండాడేటోళ్ళు కొద్దిమంది ఎవరైతే ఉన్నారో, ఇక అద్దంకి దయాకర, బల్మూరు వెంకట లేకపోతే ఇంకోలా వాళ్ళంతా మాట్లాడేటోళ్ళు. కానీ ఇలా చేసింది సొంత పార్టీలో, సొంత ప్రభుత్వంలో, సొంత పార్టీ నాయకురాలి కూతురు కాబట్టి ఇలా గొంతుల వెలక్కాయ పడ్డట్టు అయింది వాళ్ళకి. ఇప్పుడు ఏమన్నానో తెలుస్తలేదు, ఏం చేయాలో తెలుస్తలేదు వాళ్ళకి. వెనకపోతే నుయ్యి ముందర పోతే గొయ్యి అనే సామెతను చూసిరా, ముందుకు పోయి ఆమెను బర్తరఫ్ చేస్తే వచ్చే నష్టాలు బేరు చేసుకుంటారు కదా లెక్క. వెనకపోతే ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలని ఎవరైనా అందుకుంటారు, నాలాంటి మీడియా మిత్రులు అందుకుంటారు, లేకపోతే ప్రతిపక్షాలు అందుకుంటాయి. డెఫినెట్గా ఒకటెనుకోటి బయట పడతానే ఉంటాయి. చాలామంది లైవ్లో కామెంట్స్ చేసిర్రు. సో ఇది కొన్ని రోజులు నడుస్తుంది, ఇక ఈ ఎపిసోడ్ మళ్ళీ కొన్ని రోజులు అయినాక మర్చిపోతారు, ఆమె చెప్పిన మాటలన్నీ కూడా మర్చిపోతారు.